హనుమంతుడు సీత వార్త తీసుకురాగానే రాముడు తక్షణమే లంకకు వెళ్లాలని నిర్ణయిస్తాడు. వానరసేనతో కలిసి దక్షిణ సముద్ర తీరానికి చేర్తాడు. సముద్రాన్ని దాటేందుకు మార్గం లేకపోవడంతో రాముడు సముద్రదేవునికి 3 రోజులు ప్రార్థన చేస్తాడు. సమాధానం రాకపోవడంతో కోపంతో బాణం ఎక్కుపెడతాడు. అప్పుడే సముద్రదేవుడు ప్రత్యక్షమై నలుడు అనే వానర శిల్పి ద్వారా సేతు నిర్మించండి అని సూచిస్తాడు. నలుడు నేతృత్వంలో వానరులు రాళ్లపై రామనామం వ్రాసి సముద్రంలో వేస్తారు. అద్భుతంగా అవి తేలుతాయి. ఈ విధంగా రామసేతు సేతుబంధనం నిర్మాణం జరుగుతుంది. వానరసేన లంకలోకి ప్రవేశిస్తుంది. యుద్ధానికి ముందు రాముడు అంగదుర్ని దూతగా పంపుతాడు. సీతను గౌరవంగా అప్పగించమని సూచిస్తాడు. కానీ రావణుడు అహంకారంతో అంగదుని సభలో అవమానిస్తాడు. అంగదుని పాదాన్ని ఎవరూ కదిలించలేరు. అలా లంక యుద్ధం ప్రారంభమవుతుంది. రాక్షసులు వానరులు ఘోరంగా పోరాడతారు. రావణుని కుమారుడు నాగాస్త్రంతో రామలక్ష్మణులను బంధిస్తాడు. అప్పుడే గరుడు వచ్చి నాగబంధనాన్ని విప్పుతాడు. ఇంద్రజిత్తు శక్తి ఆయుధంతో లక్ష్మణుడు మృత్యుప్రాయ స్థితిలో పడిపోతాడు. వైద్యుడు సుషేణుడు హిమాలయాల్లోని సంజీవని మూలిక కావాలి అంటాడు. హనుమంతుడు పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడతాడు. రావణుడు కుంభకర్ణను పంపిస్తాడు. అతడు అపార బలంతో వానరసేనను చీల్చి చెదరగొడతాడు. చివరికి రాముడు కుంభకర్ణుని సంహరిస్తాడు. ఇంద్రజిత్తు దివ్యాస్త్రాలతో నికుంభిలా యాగం చేస్తాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధిస్తాడు. రావణునికి తట్టుకోలేని దెబ్బ. చివరికి రావణ రాముల మధ్య భయంకర యుద్ధం జరుగుతుంది. రాముడు రావణుని సంహరిస్తాడు. అధర్మానికి అంతం, ధర్మానికి విజయమానికి విజయం. ప్రజల ముందు సీత అగ్ని పరీక్ష చేస్తుంది. అగ్నిదేవుడు ఆమె శుద్ధిని ప్రకటిస్తాడు. రాముడు విభీషణుణ్ణి లంకరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ధర్మాన్ని అనుసరించిన వాడే రాజు అవుతాడని సందేశం. రాముడు, సీత, లక్ష్మణులు పుష్పక విమానంలో తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. మార్గమధ్యంలో భరద్వాజ ఆశ్రమం దర్శిస్తారు. 14 సంవత్సరాల అయోధ్య వనవాసం పూర్తవుతుంది. భరతుడు పాదుకలతో రాజ్యాన్ని నిర్వహించిన విధేయతకు గుర్తుగా రాముడు తిరిగి అయోధ్య చేరుతాడు. రామ పట్టాభిషేకం ఘనంగా జరుగుతుంది. రామరాజ్యం ప్రారంభమవుతుంది. జై శ్రీరామ్.